తున్నారని, ఇక కంపెనీ విషయంలో ఏదో ఫ్రాడ్ జరగబోతుందంటే నేను పంపించాను, అంతేకాని ఆ ఫ్రాడ్ విషయం నేను పట్టించుకోవద్దని తనకి చెప్పాను. నిన్ను చూసుకోమని చెప్పినా కూడా తను ఎందుకు అలా చేసింది? నేను చెప్పడం వల్ల తను వెళ్ళింది. తన నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది. అందుకే ఇక తన గురించి నువ్వు మాట్లాడొద్దు, తన టాపిక్ ఇక్కడ తీసుకురానవసరం లేదు. తనని నేను స్వయంగా వెళ్ళిపోమని కూడా అనలేదు. తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నువ్వు తను వెళ్ళిపోయిందని చెప్తున్నావు. తన మనసు ఎంత గాయపడితే ఈ ఇల్లు వదిలి వెళ్ళిందో నా కోడలు నాకు అర్థమవుతుంది. నా కోడల్ని అనరాని మాటలని అవమానపరిచి నా కోడల్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చావని తెలుస్తుంది. ఈ కుటుంబం అంతా కూడా నా కోడల్ని బయటకు గెంటేశారని అర్థమవుతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. మమ్మీ, ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆవేశానికి లోనవ్వకూడదు, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు. ఇక నాకు స్ట్రెస్ తప్ప ఇంకేం మిగిలింది? నా కోడలు లేని ఇంట్లో నాకు ఉండాలని అనిపించడం లేదు. అది కాదు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక లేదు, నాకు అర్థం కావడం లేదు, నేను ఇక్కడ ఉండాలి అనుకోవడం లేదు. లేదు మమ్మీ, నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు లేకపోతే నేనేమైపోతాను? నా కోడలు లేకుండా ఉండగలిగిన వాడివి నేను లేకుండా ఉండడానికి ఏముంది? నీ కోడలంటే పరాయిది. నువ్వు వాడు కన్న తల్లివే. వాడు కన్న తల్లి కన్నా వాడికి భార్య ఏమీ ఎక్కువ కాదు. ఎందుకంటే వాడు నువ్వు చెప్తే ఇక దానికి దగ్గర అయ్యాడే తప్ప దాని మీద ప్రేమతో వాడు దగ్గర కాలేదు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? వాడు అదే చెప్పాడు. అందుకే కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాడి మనసులో అసలు ప్రేమే లేదని చెప్పడంతోనే కావ్య మనసు బాధ పెట్టుకుని వెళ్ళిపోయిందనేసరికి కుప్పకూలిపోతుంది అపర్ణ. ఇక అనుకోకుండా ఊహించని షాక్ రుద్రాణి రాహుల్కి ఎదురవుతుంది. ఇక అక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ని ముందు మెడ పట్టుకుని లోపలికి తోస్తాడు అక్కడున్న ఒక వ్యక్తి. వాడిని చూసేసరికి రాహుల్ రుద్రాణి షాక్ అయిపోతారు. అలా మెడపట్టుకు లోపలికి తోసేసరికి అతను లోపలికి వచ్చేస్తాడు. ఏంటి వీడొచ్చాడేంటి అనేసరికి రాజ్ సార్ నన్ను క్షమించండి సార్ అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఏమైంది? ఎందుకు నా కాళ్ళ మీద పడుతున్నావు? నువ్వు ఆఫీస్ స్టోర్ ఇన్ఛార్జు కదా, ఏమైంది? నేను చెప్తాను ఏమైందో అంటూ లోపలికి వస్తాడు. దెబ్బకు రుద్రాణి షాక్ అయిపోయి ఉండిపోతుంది. వచ్చింది ఎవరో కాదు, రుద్రాణి భర్త. రుద్రాణి భర్త లోపలికి వచ్చి నీ భార్యని బయటకు గెంటేసి ఏ రోజు నీ కన్న తల్లి పరిస్థితిలో ఉండడానికి కారణం ఇక నువ్వు నీ భార్య అనుకుంటున్నావు, కానీ వీడి ద్వారాగా నా కొడుకు, నా పుత్రరత్నం, మా వంశాన్ని చెడదొబ్బినవాడు, మా వంశంలో చెడబుట్టినవాడు వీడు. దీని మాటలు విని దీనికిలాగే తయారయ్యి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పేసి కావ్యని ఇక్కడి నుంచి అక్కడికి రప్పించి ఇక నీ తల్లి ప్రాణాలు తీయాలని ఈ తల్లి కొడుకులు ట్రై చేశారు. అందుకే వీడి ద్వారాగా ఫోన్ చేయించి కావ్యని అక్కడికి రప్పించి కావ్యను ఇక లేనిపోని నిందలు కావ్య మీద వేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశారు. దీనంతటికీ కారణం ఈ తల్లి కొడుకు అన్న నిజాన్ని రుద్రాణి భర్త బయట పెట్టేస్తాడు. నీకెలా తెలుసు? ఆయన నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చి మా మీద నింద వేస్తున్నావేంటి? ఇన్ని ఏళ్ల తర్వాత వచ్చి మేము దుర్మార్గులమని ఎందుకంటున్నాం? ఎన్నేళ్ల తర్వాత వచ్చినా నా భార్య బుద్ధి ఏంటో నాకు తెలియదా? నా భార్య పెంపకంలో పెరిగిన వీడెంతెదవో కూడా నాకు తెలుసు. ఎన్ని ఏళ్ళు ఎక్కడున్నా నా భార్య, నా పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో తెలుసుకున్నాను. కానీ ఎప్పుడు ఈ ఇంట్లోకి రావాలని అనుకోలేదు. ఇక దీని బుద్ధి అంతే అని చెప్పి వదిలిపెట్టేశాను. కానీ ఈరోజు నా చెల్లెలు అపర్ణ ప్రాణాల మీదకి వచ్చింది. అలాగే ఈ ఇంటి దీపమైన కావ్య వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చి నోరు తెరవకపోతే ఇక ఈ రాజు ఎప్పటికీ గుడ్డిగా వీళ్ళని నమ్ముతూ వాడి భవిష్యత్తుని నాశనం చేసుకుంటాడు. అందుకే కదా ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. నోరు తెరవరా అని చెప్పేసి స్టోర్ ఇన్ఛార్జ్ నోరు తెరిపించమని చెప్పి ఇక ఒకటి దవడ మీద పీకుతాడు. అలా కొట్టేసరికి మమ్మల్ని క్షమించండి, నేనే రాహుల్ సార్ చెప్పడంతో అలా కావ్య మేడంకి ఫోన్ చేసి రప్పించాను. మీకు ఫోన్ చేసి మీ ఫోన్ కలవడం లేదని అబద్ధం చెప్పానని చెప్పేసి నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు. అలా బయట పెట్టడంతో ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. రుద్రాణి అయితే ఒక్కసారి అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అపర్ణ కొట్టబోతూ ఉండగా
నువ్వు కాదు మమ్మీ, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది నేను చెప్పాలి. నా భార్యను నేను దూరం చేసుకుని ఇలా చేసి నా కన్న తల్లిని చంపాలని చూసి నా జీవితంతో ఆడుకోవాలని చూసిన వీళ్ళని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకు రాజ్, ఎప్పటికీ వదిలిపెట్టకు. వీళ్ళని వదిలిపెడితే నీ జీవితం, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతాయి. నీ కంపెనీని కూడా నాశనం చేసి నీ బ్రతుకుతో ఆడుకుంటారు వీళ్ళని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరిని పోలీసులకు పట్టిస్తే బుద్ధొస్తుంది. ఇంతకాలం నా కుటుంబ సభ్యులు అనుకున్నాను, కానీ వీళ్ళిప్పుడు పరాయి వాళ్ళని నాకు అర్థమైందంటూ పోలీసులకు ఫోన్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు రాజు. అయితే రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.